ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు. ప్రియమైన వర్లరా, దేవుడు దయ చూపించువాడండి. దయగల వారి ఎడల అంటే ఆయనకున్న అత్యున్నతమైన లక్షణాల్లో దయ, కరుణ, వాత్సల్యము ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరైతే దయగలిగిన మనస్సుగా ఉంటారో వారి పట్ల దేవుడు కోపాన్ని ప్రదర్శించడు, దయే చూపిస్తాడండి. ఎందుకంటే వారు దయగలిగిన హృదయం కలిగిన వారు కాబట్టి, తగ్గింపుతో దీన మనస్సుతో జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు కూడా వారి పక్షాన దయామయుడుగానే ఉంటాడు. చాలామంది ఉద్రేకం కలిగి కోపముతో, కక్షతో, కలహాలతో ఉంటారు. వారి పట్ల దేవుడు కఠినాత్ముడుగానే ఉంటాడండి. ఉదాహరణగా చెప్పాలి అంటే దావీదు, సౌలు ఉన్నారు. సౌలు దావీదు ఎడల విషపు చూపుతో ఒక కఠినమైన మనసుతో ఉన్నాడండి. కానీ దావీదు మాత్రం సౌలు విషయంలో దయగలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. అందుకనే దావీదు దయగలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు కూడా దావీదు విషయంలో దయామయుడుగానే ఉన్నాడు, కరుణామయుడుగానే ఉన్నాడు. ఒకవేళ తను పాపము చేశాడు, ఆ పాపం విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు దావీదును క్షమించాడండి. దయగలిగిన వారు మాత్రమే క్షమించేవారిగా ఉంటారు. మన దేవుడు దయామయుడు. చేసిన పాపము నిమిత్తమే పశ్చాత్తాపపడినప్పుడు ఆయన క్షమించుటకు సంసిద్ధుడుగా ఉన్న దేవుడండి. కావున దేవుడు దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు. చాలామంది కఠినాత్ములుగా ఉంటూ ఉంటారు. ఏమాత్రం చూడండి, నాబాలు మోటివాడుగా కఠినాత్ముడుగా ఉన్నవాడు. మరి నాబాలు ఎడల దేవుడు కూడా కఠినముగానే వ్యవహరించాడు. అబీగయిలు ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ అయినా సరే నాబాలు ఎడల ప్రియమైన వాళ్ళరా దేవుడు దయ చూపించలా. దావీదు దయ చూపించిన దేవుడు మాత్రము దయ చూపించలేదు. ప్రియమైన వాళ్ళరా కఠినాత్ముడుగానే వ్యవహరించాడు. ఎందుకంటే తను కలిగి ఉన్న మోటుతనమైన మనస్సు, క్రూరమైన మనస్సు. చూడండి, సుబుద్ధి కలిగిన భార్య యొక్క ప్రవర్తనను బట్టి కూడా నాబాలు మారలేకపోయాడు. కానీ అబీగైలు ఎడల దేవుడు దయ చూపించాడు కాబట్టి అబీగైల్ని దావీదు రాజుకి భారీగా చేశాడు. కావున ఈ ఉదయకాలమందు దయగలిగిన మనస్సుతో ఉన్నప్పుడు దేవుని దయ పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.